తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. మరలా చదువుతున్న, జాగ్రత్తగా ఆలకించండి. వినని వాళ్ళు వినండి. వాక్యం కాబట్టి, దేవుని వాక్యం మనుషుల బోధ కాదు, మనుషుల కల్పన కథలు కాదు, కానీ సృష్టికర్తైన దేవుడు తెలియజేస్తున్న మాట. అందరం విన్నాం, జాగ్రత్తగా ఆలకించండి అమ్మ కొద్ది నిమిషాలు. అపోస్తుల కార్యములు 13:22లో ఉన్న మాట. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. సాక్ష్యం ఇచ్చింది ఎవరో కాదమ్మా, ప్రభు అయిన దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు ఒక మనిషి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఒక మనుషుని గురించి చెప్తూ ఉన్నాడు అనమాట. ఒక మనుషుని గురించి దేవుడే చెప్తున్నాడు అంటే ఆ మనుష్యుడు దేవుని ఉద్దేశాలు ఏ విధంగా నెరవేర్చాడో మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అంతే కదా. దేవుడే దిగి వచ్చి ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆ మనుషుడు ఏం చేశాడు అది మనకు తెలియాలి ముందు. ఆ మనుషుడు దేవునికి ఏ విధంగా ఎంత లొంగి జీవించాడు అన్నది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన అంశమని దేవుని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అతడు ఎవరనంటే యెషయి కుమారుడైన దావీదు. ఎవరమ్మా? యెషయి కుమారుడైన దావీదు. దావీదును నియమించాడంట దేవుడు. ఎవరిని తొలగించాడని రాస్తుంది ఇక్కడ అంటే, ఒక ఆయన్ని తొలగించాడంట, ఒక ఆయనకి పదవి ఇచ్చాడు. ఒక ఆయనకి పదవిని తీసి ఒక ఆయనకి పదవి ఇచ్చాడు. ఇంతకి తీసేసిన ఆయన ఎవరు? సౌలు రాజు. చెప్పండి, సౌలు రాజు. ఈ సౌలు రాజు మొదట బాగానే ఉన్నాడు. బెన్యామీనుడు. ఇతను చాలా దేవునికి ఇష్టంగానే జీవించాడు. ఎప్పుడైతే రాజుగా నియమింపబడ్డాడో కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అని అంటే, వీరి దండుపేటల్లోకి సైనికుల్లోకి గొల్యాతు అనేవాడు వచ్చాడు. ఎవరు చెప్పండి? ఎవరు? గొల్యాతు అనే వ్యక్తి వచ్చాడు. గొల్యాతు వచ్చి ఏమంటున్నాడు ఇజ్రాయేలుని, మేము చనిపోవటం పారిపోవటం బాగోలేదు, కానీ మీలో ఒకడు రండి నేను వస్తా, తేల్చుకుందాం. మీరు నన్ను ఓడిస్తే మీరు పరిపాలన చేసుకున్నారు, కానీ నేను మిమ్మల్ని ఓడిస్తే మేము పరిపాలన చేసుకుంటాం, మీరు మాకు తల వంచాలి. ఇజ్రాయేలులకు ఫిలిస్తీన్లకు ఒక వార్ అన్నమాట, ఒక యుద్ధం. సరే అని ఎవరిని చూసినా కూడా ఎవరు కనిపించట్లేదు, అందరూ పారిపోతున్నారు. ఈ గొలియాతు ఎంత ఎత్తుంటాడు అంటే 6 మూరల జానడు. ఎంతమ్మా? 6 మూరల దగ్గర 12-13 ఎత్తు అనమాట, అడుగులు ఎత్తు. అంత టాపు తగులుతాడు, అంత ఎత్తుంటాడు. మనం ఎంత ఉంటాం. ఎవరు కూడా ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు, ఎవరు కూడా అతనితో పోరాడి జయించలేకపోతున్నారు. అందరూ పారిపోతున్నారు. అందరూ కూడా చిన్న చిన్న పిల్లల్లాగా ఉన్నారు గొలియాతుతో పోల్చుకుంటే. కానీ ఒకడు మాత్రమే ఎదురొచ్చాడు, దావీదు. గొర్రెల కాపరి అయిన దావీదు మాత్రం ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలులను దూషించుటకు వీడెవడు అని ఎదురొచ్చాడు. వెళ్ళి ఏం చేసాడు మీకు అందరూ తెలుసు. ఈ వాక్యం అంతా, ఈ మాటలు, జరిగిన వృత్తాంతం అంతా తెలుసు. ఏం చేశాడు అంటే ఒడిసిని తీసుకున్నాడు. ఇద్దరికి పోటీ వచ్చింది. పోటీ వచ్చినప్పుడు గొలియాతు ఎట్లా వస్తున్నాడు అంటే తన యొక్క విల్లంబులతో పెద్ద ఈట పట్టుకుని వస్తూ ఉన్నాడు. కానీ ఈ గొర్రెల కాపరి అయిన చిన్న బాలుడైన ఈ దావీదు మాత్రం ఒడిసెల చేత పట్టుకుని వచ్చాడు. ఒడిసెల చేత పట్టుకుని వస్తా ఏం చేసాడంటే తెలుసా, ఒక 5 రాళ్ళు ఏరుకుని ఆ వాగులో వచ్చాడు. వస్తే ఇద్దరికి ఫైటింగ్ జరిగింది. ఆ ఫైటింగ్ లో ఏం జరిగిందనంటే, తన దగ్గర ఒడిసెలతో ఉన్నటువంటి ఒక రాయి తీసుకుని అలా కొడితే ఇలా తగిలింది, పడిపోయాడు.
దానికంటే ముందు దావీదు అంటాడు, దావీదు ఏమంటాడంటే, నేను కాదు యుద్ధము చేసేది, యెహోవాయే నా పక్షమున యుద్ధము చేస్తాడు. అందుకని ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే. ఏమన్నాడమ్మా? యుద్ధము యెహోవాదే. వెంటనే అసలు పంపించిందే ప్రభు వాడిని జయించటానికి. ఎవరిని? గొలియాతుని. ఒక రాక్షసుని జయించటానికి దేవుడే పంపించాడు, దేవుడే విజయాన్ని ఇచ్చినాడు. విజయాన్ని ఇచ్చినప్పుడు ఏం జరిగిందనంటే, గొలియాతు చనిపోతాడు. గొలియాతు చేతిలో ఉన్నటువంటి కత్తిని తీసుకుని గొలియాతు యొక్క మెడను తెగ నరుగుతాడు ఈ దావీదు. అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తారు. యెరూషలేములో ఏం చేస్తారంటే ఊరేగింపు పెడతారు. ఏం పెడతారు? ఊరేగింపులో ఏమంటారనంటే, దావీదుకు 10,000, సౌలుకు 100 అయితే ఈ దావీదుకు 10,000 అని చెప్పేసి చాలా పొగుడుతూ ఉంటారు దావీదుని. దావీదును పొగుడుతున్నప్పుడు సౌలు రాజుకి ఏం జరిగిందనంటే మంట పుట్టింది. సౌలు రాజులోకి దురాత్మ ప్రవేశించింది. అసూయ, కక్ష పెరిగింది. నేను రాజునైతే దావీదును పొగుడుతున్నారు ఏంటి వీళ్ళు? ఏమన్నాడు చెప్పండి? నేను రాజునైతే రాజును పొగడాలి కదా, దావీదును పొగుడుతున్నారని చెప్పేసి అసూయ చేత చంపుదామని ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరిని చంపుదామని? చెప్పండి త్వరగా. ఎవరిని? దావీదును చంపుదామని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అలాంటి టైంలో ఇంకంతే కాదు, దేవుని ఆత్మ సౌలును విడిచిపోయిందంట. ఎవరిని విడిచిపోయింది? అంతకుముందు దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు, గొప్ప రాజుగా కీర్తించబడ్డాడు ఈ సౌలు రాజు. ఎప్పుడైతే దేవుని ఆత్మ వెళ్ళిపోయిందో ఇక ఏ ఆత్మ ఉంటుంది? ఇంకా దురాత్మ. చక్కగా చెప్పారు. ఏ ఆత్మ? దురాత్మ పనిచేస్తూ ఉంటే, దేవుని ఆత్మ చేత ఉన్నప్పుడేమో అందరినీ పోషించాలి, అందరినీ బ్రతికించాలి, అందరికీ మంచిగా ఉండాలి, అందరికి ఉపకారం చేయాలి, మంచి చేయాలనుకున్న వ్యక్తి ఎప్పుడైతే దురాత్మ ప్రవేశించిందో అందరినీ చంపాలి. ముందు గొలియాతును చంపినటువంటి దావీదును చంపాలనుకుంటాడు. గొలియాతును చంపకపోతే ఏమైంది? ఆ రాజ్యం అంతా చెప్పండి, బానిసలు అయిపోయేవాళ్ళు. అందరూ చిన్నలేంటి, పెద్దలేంటి, యవనస్తులు, ఆడవాళ్ళు చెరపట్టబడేవాళ్ళు, అంతే కదా. కానీ దేవుడు ఈ దావీదును ఏర్పాటు చేసుకుని ఇజ్రాయేలు రాజ్యానికి, దేశానికి మోక్షాన్ని, విడుదల కలిగజేస్తే ఈ సౌలు ఏమనుకుంటున్నాడమ్మా? ఏమనుకున్నాడు? దావీదునే చంపాలని అనుకుంటున్నాడు. అంతేకాదు, దేవుని విడిచిపెట్టి ధర్మశాస్త్రంలో మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఏంటంటే, సోదెగాలను వినండి, ప్రభు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రం రాయబడిన మాట, సోదెగాలను ఆశ్రయించకూడదంటే సోది చెప్పించకూడదు. తర్వాత మాంత్రికుల మీద ఆధారపడకూడదు. కానీ ఈ సౌలు రాజు మాంత్రికుల మీదే కాదు, కర్ణ పిశాచి గల ఆత్మ వారి మీద కూడా ఆధారపడ్డాడు. సోదెగాలి చేత నడిపించబడ్డాడు. అందరినీ దేవునికి వ్యతిరేకమైన వారి మీద ఆధారపడ్డాడు ఈ సౌలు. అందుకని ప్రభు ఏమంటున్నాడు? అతనిని తొలగించి అన్నాడు. ఎవరిని తొలగించి? అతనంటే ఎవరు? కరెక్ట్ చెప్పేస్తారు ఇప్పుడు. సౌలు రాజు. వెరీ గుడ్. అతనంటే ఎవరు? ఇక్కడ సౌలు రాజును తొలగించి ఎవరిని దేవుడు నియమించాడు అంటే దావీదును నియమించాడు. ఈ దావీదు ఎవరు అంటే దేవునికి ఇష్టడైన మనుషుడంట, హృదయానుసారుడంట, దేవుని పనిని, దేవుని చిత్తాన్ని క్రమముగా జరిగించేవాడంట. ఎవరిష్టం దేవునికి? దేవుని మాట వినేవారు ఇష్టమా? దేవుని మాటను పక్కన పెట్టేవారు ఇష్టమా? చెప్పండి త్వరగా. దేవుని మాటను వినేవారే ఇష్టం. కాబట్టి చక్కగా చెప్పాడు ప్రభు. ఏమంటున్నాడంటే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతని నేను కనుగొన్నాను. ఐ ఫౌండ్ ద సన్ ఆఫ్ డేవిడ్. నేను కనుగొన్నాను దావీదు కుమార్. ఎవరంటే యెషయా కుమార్, ద సన్ ఆఫ్ జెస్సీ అన్నాడు. యెషయా కుమారుడైన దావీదు నేను కనుగొన్నాను. అతను ఎవరు? నా హృదయానుసారుడైన మనుష్యుడు. చూసారా, ఈ రోజున దేవుడు అడిగితే
పలానా పలానా కుమార్తె, పలానా పలానా కుమారుడు నా హృదయానుసారైన మనుషుడు అని దేవుడు చెప్పగలగాలి. మనం చూసి అసానాబాదులో ఉన్నటువంటి సంఘములో నా మాటని వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పలానా పలానా కుమార్తె నా మాట వింటుంది, పలానా పలానా కుమారుడు నా మాట వింటాడు అని ప్రభు చెప్పగలగాలి. అవునా కదా? దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుడే మన పక్షమున సాక్ష్యము ఇస్తాడు. సాక్ష్యం ఇస్తాడా లేదా? ఇస్తాడా లేదా? ఎస్. దూతల ఎదుట, కోట్లాది దూతల ఎదుట, అందరి ఎదుట ఏం చేస్తాడు ఆయన? సాక్ష్యం ఇస్తాడు. దావీదు గురించి సాక్ష్యం ఇవ్వట్లేదమ్మా ఇప్పుడు మన ఎదుట. ఈ వాక్యము ప్రపంచ వ్యాప్తంగా ఎందరైతే వాక్యం తెలియజేస్తా ఉన్నారో అందరి ఎదుట సాక్ష్యమే. ఏంటి అని అంటే దావీదు నా హృదయానుసారుడు. ఎవరు హృదయానుసారుడు? ప్రభు యొక్క హృదయానుసారుడు. ప్రభు చెప్పింది చేస్తాడంతే, ఇంక వేరేది చేయడు. మనం కూడా ఆ విధంగా చేయగలగాలి. ఏమి చేశాడు తను? ఏమి చేశాడు? 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 1-3 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. తరువాత ఫిలిష్తీయులు కీల మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినపడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళు, ఫిలిష్తీయులను హతము చేసి కెయీలను రక్షించమని దావీదునకు సెలవిచ్చాను. ఆ రోజుల్లో ధాన్యం వచ్చేసింది, పంటలు బాగా పండియమ్మా. వినండి జాగ్రత్తగా, పంటలు బాగా పండి. ఆ ప్రాంతము కెయీలా ప్రాంతం. చెప్పండి, ఏ ప్రాంతము? కెయీలా ప్రాంతం. ఆ ప్రాంతములో ధాన్యము బాగా పండింది. వడ్ల మంచి రాసులు, గోధుమల రాసులుగా ఉన్నాయి అక్కడ. వాళ్ళు ఫిలిష్తీయులు వచ్చేసి ఏం చేస్తారంటే దొంగతనంగా ఆ ధాన్యాన్ని ఎత్తుకుపోతున్నారు. ఏం చేస్తారమ్మా? ధాన్యాన్ని పండించింది ఎవరు? ఏమా పండించింది ఎవరు? చెప్పట్లా నాకు. పండించింది ఎవరు? ఇశ్రాయేలీలు. పండించింది ఎవరు? ఇశ్రాయేలీలు. ఎత్తుకుపోయేది ఎవరు? ఫిలిష్తీయులు. చెప్పండి ఎప్పటి అన్నారు మీరు. ఎవరమ్మా? ఫిలిష్తీయులు. పండించిందేమో ఇశ్రాయేలీలు అయితే ఎత్తుకుపోయేది ఎవరు? కష్టం ఎవరిది? శ్రమ ఎవరిది? భారం ఎవరిది? ఎత్తుకుపోయేది ఎవరు? ఫిలిష్తీయులు. మీరు ఎవరి మీద నిందమవుతారు? మీ దగ్గర మిమ్మల్ని జడ్జిలుగా, మిమ్మల్ని న్యాయాధిపతులుగా నియమిస్తే ఎవరికి న్యాయం తీరుస్తారు? చెప్పండి మీరు. ఫిలిష్తీయులకు న్యాయం తీరుస్తారా? ఇశ్రాయేలు న్యాయం తీరుస్తారా? ఇశ్రాయేలుకి న్యాయం తీరుస్తారు. ఎందుకంటే శ్రమ భూమి వారిదే, కష్టమంతా వారిదే. నైట్ కష్టపడి నీళ్లు పెట్టి ఎంతో కష్టపడి, అంతే కదా, పురుగు పట్టిన మందులు కొట్టి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి, అంతే కదా, చాలా మంచిగా పండించారు ఆ ప్రాంతంలో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దొరికినే సందని చెప్పేసి ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నారు. మరి రాజు ఏం చేస్తున్నాడు? ఈ విషయం తెలుసుకున్నాడమ్మా. రాజు ఎవరు ఇక్కడ చెప్పండి? ఇప్పుడు రాజు ఎవరు? దావీదు. సౌలు అయిపోయాడు. ఎవరు నియమించాడు? దేవుడు దావీదును నియమించిన తర్వాత దావీదు ఏమంటున్నాడు అంటే మనుషుల మీద ఆధారపడట్లేదు. ఏమ్మా వింటున్నారా? మనుషుల మీద ఆధారపడలేదు, మనుషుల యొక్క సలహా తీసుకోవట్లేదు. మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, సైన్యములకు అధిపతికి యెహోవా, ఫిలిష్తీయులు వచ్చి 4 ఏళ్ళు మేము కష్టపడి పనిచేసి సంపాదించుకున్నటువంటి పండించినటువంటి పంటను వారు ఊరకనే పట్టుకెళ్ళిపోతున్నారయ్యా. ఇప్పుడు నేను ఏం చేయాలి? వారి మీదకి వెళ్ళి యుద్ధం చేయాలా? వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతుంటే చూస్తూ ఉండాలా? ఏమి చేయాలయ్యా అని ప్రార్థన చేశాడు. ప్రభు అంటున్నాడు, యెహోవా ఏమంటున్నాడు? నీవు వెళ్ళు. ఏమన్నాడమ్మా? నీవు వెళ్ళు. కష్టం నీదైతే వాళ్ళెవరయ్యా? ఫిలిష్తీయులు. వాళ్ళెవరు? దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి మొక్కేవారు కాదు వాళ్ళు. దేవుణ్ణి దేవునిగా మొక్కేవారు కాదు వాళ్ళు. విగ్రహాలను ఆధారం చేసుకుని పోతబోసిన విగ్రహాలను, బంగారాన్ని మొక్కేవారు వాళ్ళు. సృష్టికర్తకు బదులుగా దేని పూజిస్తున్నారు వాళ్ళు? చెప్పండి. సృష్టికర్తకు బదులుగా దేని పూజిస్తున్నారు వాళ్ళు? సృష్టిని.
చెట్లను, పుట్లను, బంగారాన్ని, అంతే కదా, వాటిని వీటిని పూజిస్తున్నారు. మరి ఎవరిష్టం దేవునికి? ఎవరిష్టం? నిజమైన దేవుణ్ణి పూజించేవారిష్టమా? బంగారాన్ని, రాళ్లను, రప్పలను, పుట్లను, చెట్లను పూజించేవారు ఇష్టమా దేవునికి? చెప్పండి. దేవుణ్ణి పూజించేవారే ఇష్టము, అంతే కదా. అందుకని దావీదు అంటున్నాడు, నువ్వు ఎల్లో ఫిలిష్తీయులను హతం చేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చాను. ఇక ఊరుకుంటాడా దావీదు? దేవుడే సెలవిచ్చినప్పుడు ఉండడు కదా. తన ప్రజలంటే చాలా ఇష్టం దావీదుకి. తన ప్రజలంటే చాలా ఇష్టం. ప్రజల కోసం ఏమైనా చేస్తాడు. ఒకప్పుడు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు గొర్రెలంటే చాలా ఇష్టం. ఎవరికి? దావీదుకి. ఎందుకు ఇష్టం చెప్పండి? ఎందుకు ఇష్టం? గొర్రెలంటే ఎందుకు ఇష్టం? కారణం ఏంటంటే వాళ్ళ నాన్న ఎస్ఐ, వాళ్ళ నాన్నగారు ఏం చేశాడంటే, ఈడు కడగొట్టడని చెప్పేసి, కడగొట్టడని, ఆకరుడని అరణ్యంలో తీసుకెళ్ళిపోయి, నువ్వెందుకు పనికిరావురా, నువ్వెందుకు పనికిరావు, నువ్వు ఏం చేస్తావనంటే గొర్రెలు కాసుకో అన్నాడు. ఏం చెప్పాడమ్మా? గొర్రెలను కాసుకో. ఇంకో మాట చెప్పుంటాడు. ఏమని చెప్పున్నాడు తెలుసా? నీవు గొర్రెలను బాగా కాస్తే నీవు జ్ఞానవంతుడు అని, మంచివాడవని నీకు మంచి పేరు వస్తుంది. గొర్రెలను బాగా కాస్తే మంచి పేరు తెచ్చుకో కాసి అని ఉంటాడు. కాబట్టి ఏం చేశాడంటే, వాళ్ళ నాన్న చెప్పిన మాట ఎట్లా పాటించడమ్మా? ఒక ఆజ్ఞలాగా పాటించాడు. చూడండి, తండ్రి చెప్పిన మాట ఎంత బాగా వింటాడు. ఈ రోజు వింటున్నారా తండ్రి చెప్పిన మాట? పిల్లలు వింటలేదా? వెంకటేష్ చెప్తాడు, వింటలేదని చదువుతున్నారు అర్థంగా. తండ్రి చెప్పిన మాట విన్నారు ఈ రోజు అంటే వినాలి. దేవుని బిడ్డలు ఏం చేయాలి? దేవుని చెప్పిన బిడ్డలు అంటే దేవుని బిడ్డలు దేవుడు చెప్పిన మాట వినాలి. దేవుడు చెప్పిన మాట, తండ్రి చెప్పిన మాట దేవుని బిడ్డలు వినకపోతే ఎవరింటారమ్మా? ఎవరింటారు చెప్పండి? బయట వింటారా? తండ్రి మాట లేకపోతే తండ్రి మాట కొడుకు వినకపోతే, కూతురు వినకపోతే బయట వింటారా చెప్పండి? బయట తింటారు. కాబట్టి తండ్రి చెప్పిన మాట తూచా తప్పకుండా వింటున్నాడు. గొర్రెలను బాగా కాస్తున్నాడు. ఇతను బాగా కాస్తున్నాడు అని ఎట్లా చెప్పొచ్చు? చెప్పడం మాట ఎలా చెప్పొచ్చు? గొర్రెలను ప్రాణాపాయం నుంచి తప్పించినప్పుడు చెప్పొచ్చు. అవునా కదా? ఒక రోజున సింహం వచ్చింది. ఏం చేసింది? సింహం వచ్చింది. సింహాన్ని ఏం చేశాడు చెప్పండి? చీల్చి చంపాడు. సింహాన్ని చంపాడమ్మ దావీదు. చరిత్ర ఇది. ఓ రోజు ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటిని కూడా చంపాడు. ఎక్కడికి వచ్చి తెలుసా? మందలోకి వచ్చి మందను చంపబోతూ ఉండగా, మందలోని గొర్రెలను ఒకదాన్ని ఒకటి చంపబోతూ ఉండగా, నా గొర్రెలను చంపుతావా? మా నాన్న ఎంతగానో ప్రేమించి నాకు ఇచ్చాడు, ఇది కాపాడాల వద్దా? నేను మంచివాడిని అనిపించుకోవాలి వద్దా? జ్ఞానవంతుని అనిపించుకోవాలి వద్దా అని చెప్పేసి వాటి మీద పడి, ప్రభువా నీ శక్తి నాకేవో, మా నాన్న చెప్పిన మాట నేను వినాలి ఇప్పుడు అని చెప్పేసి తండ్రి మాటను జవదాటకుండా దేవుని మీద ఆధారపడి తండ్రిని మాటను నెరవేర్చిన వ్యక్తి దావీదు. చూసారా? ఈ లోకంలో ఉన్న తండ్రిని గౌరవించిన వ్యక్తి దావీదు. మరి మనం గౌరవ మర్యాదలు తీసుకొస్తున్నామా మన తల్లిదండ్రులకు? ఏమ్మా తీసుకొస్తున్నామా? మన తల్లిదండ్రులు ముసలి వాళ్ళైనా సరే వాళ్ళకి మంచి మర్యాదలు తీసుకొస్తున్నామా? మంచి పేరు తీసుకొస్తున్నామా? మంచి పేరు తెచ్చే కూతుర్లమేనా మనం? మంచి పేరు తెచ్చే కుమారులమేనా మనం? చెప్పండి. మంచి పేరు తీసుకురావాలి. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. ఇట్లాగా యెష్షయి కుమారుడైన దావీదు అన్నాడు. అంటే ఏంటి? దావీదు తండ్రి యెష్షయి అని రాయబడింది. అంటే యెష్షయికి మంచి పేరు తీసుకొచ్చాడు దావీదు. మనం కూడా మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులుగా ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇది ఎట్లా సాధ్యమవుతుందనంటే నీకు నీవుగా మంచి పేరు తీసుకురాలేవు.
నీ వంశానికి, నీ కుటుంబానికి నీవు మంచి పేరు తీసుకురావాలంటే నీవు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడితే తప్ప నీకు మంచి పేరు రాదు. మంచి పేరుకు ప్రఖ్యాతులకు ఆధారం ఎవరనంటే దేవుడే. దేవుడు లేకుండా మనకు మంచి పేరు రాదు. వచ్చింది మంచి పేరు వచ్చిందనంటే ఏదో నీ స్వబుద్ధిని ఆధారం వేసి వచ్చింది తప్ప దేవుడు గనక మంచి పేరు ఇస్తే గనక పరలోక రాజ్యం సంతోషిస్తుంది. ఈ లోకంలో నీకు మంచి పేరు వచ్చిందనుకోండి, లోకానుసారంగా ఈ భూమి మీద ఉన్న మనుషులు సంతోషిస్తారు తప్ప పరలోక రాజ్యం దుఃఖిస్తుంది. ఏం చేస్తుంది? పరలోక రాజ్యం బాధపడుతుంది. అంతే కదా. నీవు దేవుని మీద ఆధారపడి ప్రభుకు తగ్గట్టుగా నీవు జీవిస్తే పరలోక రాజ్యం ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. మనం పరలోక రాజ్యాన్ని సంతోషపెట్టే వారముగా ఉండాలి. దేవుని సంతోషపెట్టే వారముగా ఉండాలి. మనుషులను సంతోషపెట్టే వారముగా కాదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు 18:14 మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఏం కావాలంట మనుషులకి? ఏం కావాలంట? సుబుద్ధి. బుద్ధిలో కూడా ఇంకా మంచి బుద్ధి అంట. బుద్ధిలో కూడా మంచి బుద్ధి అందరికి ఉండదు, కానీ దేవుని బుద్ధి కావాలి. ఎవరి బుద్ధి కావాలి? దేవుని బుద్ధి కావాలి. మన బుద్ధి ఉందనుకోండి, కొంతవరకే మన బుద్ధి, మన మంచితనం మన కుటుంబం వరకే ఉంటుంది. అది ఏదో తోచినప్పుడు సహాయం చేస్తాం. కానీ అదే సుబుద్ధి ఉందనుకోండి, మంచి బుద్ధి ఉందనుకోండి, దేవుని బుద్ధి ఉందనుకోండి, మనము ఎప్పుడు అనేక మందికి దేవుని ప్రేమను అందించే వరంగా ఉంటాం. మనము అర్మం కర్మం చూడం, లేకపోతే పై రూపము చూడం, లేకపోతే ఇంకా ఏవేవో ఆలోచించి చేయము. కానీ దేవుని మనసు ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే మనము దేవుని మనసుతో అందరికీ సహాయము చేసే వారముగా ఉంటాం. దేవుని మనసు కావాలి. ఈ సుబుద్ధి కలిగి జీవించాడంట దావీదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అతనికి చెప్పండి, అతనికి తోడుగా ఉన్నాడు. మంచి బుద్ధితో ఉన్నాడు. ఎవరమ్మా? దావీదు. దావీదుకు తోడుగా ఎవరున్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. చెడ్డ బుద్ధితో జీవిస్తే ఎవరు తోడుగా ఉంటారు? ఎవరు తోడుగా? చెప్పండి, వెంటనే చెప్పాలి. సైతానంట. సైతాను తోడుగా ఉంటాడు. మంచి బుద్ధితో ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు. చెడ్డ బుద్ధితో ఉంటే సైతాను తోడుగా ఉంటాడు. సైతాను తోడుగా ఉంటే అంత నరకయాతనే, కన్నీళ్ళే, అన్ని ఒంటి నిండా నిప్పులే. సైతాను తోడుగా ఉంటే ఒంటి నిండా, చెప్పండి, ఒంటి నిండా నిప్పులే. కానీ దేవుడు తోడుగా ఉంటే ఒంటి నిండా ఇంటి నిండా సంతోషమే. చెప్పండి, దేవుడు తోడుగా ఉంటే ఒంటి నిండా ఇంటి నిండా సంతోషం. మరి ఏది కావాలి? సంతోషం కావాలి అంటే మనం సుబుద్ధి కలిగి జీవించాలంట. దావీదులాగా మంచి మనస్సు కలిగి ప్రభు కోసం జీవించాలి. అన్ని విషయంలో మనము నమ్మకమైన వారముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఒక ఆమె ఉంది, ఓ రోజున జాగ్రత్తగా ఆలకించాడు దేవుని వాక్యం. ఏలియా ఒక ప్రాంతానికి వెళ్ళాడమ్మా. ఎక్కడికి వెళ్ళాడు? చెప్పండి త్వరగా. ఏలియా ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతము ఎట్లాంటిదనంటే ఆ ప్రాంతములో, ఆ ఏరియాలో కరువు వచ్చింది. ఎందుకు తెలుసా? ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి, ఆహాబు రాజు అంటే దుర్మార్గుడు అంట. చెప్పండి, ఆహాబు రాజు ఎవరు? ఒక వ్యక్తిని దుర్మార్గుడని ఎట్లాగా మనం సర్టిఫికెట్ ఇస్తాం? చెప్పండి. ఒక వ్యక్తి దుర్మార్గుడు, మంచోడు కాదు అని ఎట్లా చెప్తాం? వాడు చేసే పనులను బట్టి. వెరీ గుడ్. వాడు మనుషులను చంపడం, భార్య
యెజబేలు. ఎవరు? యెజబేలు దెయ్యం. మనుషులు చంపటం, ఈడ్స్కి రావడం, కొట్టడం, చంపడం, ఇదే పని వాళ్ళకి. అమాయకులను బట్టి రావడం, అమాయకుల యొక్క భూములు కాజేసుకోవడం, వాళ్ళ భూములు తీసుకొచ్చి వీళ్ళ భూములు కలుపుకోవడం, చంపడం. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు దెయ్యపోళ్ళు అని చెప్పొచ్చు. ఈ ఆహాబు రాజు అయితే వాడి భార్య పేరు ఏంటి? యెజబేలు. చెప్పండి. యెజబేలు ఆత్మ దెయ్యపు ఆత్మ. అయితే ఈ ఆహాబు దగ్గరికి అంటాడు, ఆహాబు రాజు, నువ్వు చేసే కార్యాలన్నీ కూడా దేవుడు చూశాడు, నీ రాజ్యంలో వర్షం కురవదన్నాడు. ఏం కురవదంట? చెప్పండి త్వరగా. వర్షం పడవా, కరువే కరువు, కరువే కరువు. అయ్యా కరువు అని చెప్పావు కదా, నా మాట చెప్పావు కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు కెరేతు వాగు దగ్గరికి వెళ్ళు.